సాయిరామ్. కర్మ సన్యాసి యోగం మనం ఆ భగవంతుని ఆశీస్సులతో 29 శ్లోకాలు చక్కగా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ కర్మ సన్యాసి యోగంలో 29 శ్లోకాలే ఉన్నాయి. నెక్స్ట్ ఆత్మ సంయోగ యోగం, అది 6వ అధ్యాయం. ఇంతవరకు 5 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకొని 6వ అధ్యాయంలో ప్రవేశానికి అర్హత సంపాదించుకున్నాం. అర్హత సంపాదించుకొని 6వ అధ్యాయం బిగించేసిన ముందు మనం ఈ కర్మ సన్యాస యోగంలో 29 శ్లోకాలు భగవంతుడు మనకి అందించాడు. 29 శ్లోకాల్లో మనం ఏంటి అర్థం చేసుకున్నాం, భగవంతుడు మనకి ఏం చెప్పాడు, అది మనం ఒకసారి రిపీట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకు అంటే భగవంతుని చెప్పిన మాటలు ప్రతిదిను అది చాలా శ్రద్ధగా మనం వినాలి. అది వింటూ ఆచరించడానికి ప్రయత్నించాలి. అది ప్రయత్నించినట్టయితే మనం ఏ స్థాయికి మనం వెళ్ళగలము అన్నది భగవంతుడు ఈ కర్మ సన్యాసి యోగంలో చాలా చక్కగా వివరించారు. ఆ స్థాయికి వెళ్ళాలంటే మీరు ఈ విధంగా నడవాలి అన్న భావనతో ఆయన మనకి ఈ శ్లోకాలను అందించాడు. అయితే నిన్న నేను 29వ శ్లోకం ఒకసారి చెప్పాను. ఏంటంటే 29వ శ్లోకంలో అదే లాస్ట్ అనమాట. అయితే భగవంతుడు లాస్ట్లో ఏంటంటున్నాడంటే, నేను భోక్తారం యజ్ఞ తప్తసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్మా మాం శాంత ఉచ్యతి. మీరు జీవితంలో శాంతిని పొందండి. ఆ శాంతిని పొందాలి. ఎప్పుడైనా జీవితంలో మీకు కావాల్సింది ఏంటి అంటే, మీరు హ్యాపీగా మీరు ఫీల్ అవ్వాలి అంటే ఓన్లీ పీస్ ఆఫ్ మైండ్. అది మీకు ఉంటే కానీ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఏర్పడదు. అయితే మనం ఈ భోగాల గురించి బాగా మనం అణిగిపోయి ఉన్నాం. ఏంటా భోగాలు అంటే, ఎన్నో భోగాలు జీవితంలో మనం భోగాలు అనుభవిస్తూనే ఉన్నాం. అదే పరమసుఖం అనుకుంటున్నాం, కానీ అది తాత్కాలికం అనేసి మనకు అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ టెంపరీ, కానీ పెర్మనెంట్ సొల్యూషన్ ఒకటి ఉంది, అదే మనకి పీస్ ఆఫ్ మైండ్. ఆ పీస్ ఆఫ్ మైండ్ గురించే దేశాలు వాళ్ళందరూ ఆ ప్రశాంత నిలయాన్ని చేరుకుంటూ ఆ స్వామిని వేడుకుంటున్నారు. స్వామి, వీ డోంట్ నీడ్ ఎనీ అమౌంట్. ఈ డబ్బులు, ఈ ఆస్తులు ఇవేమీ మాకొద్దు. ఎప్పుడు ఏదో ఆలోచనలతో మేము సతమతం అవుతూ, ఏదో ఒక దీనికి బాధకు లోనవుతూ మేము ఈ దుఃఖంలోనే ఉంటున్నాం, కానీ వీఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. సో మాకు వీ నీడ్ పీస్ ఆఫ్ మైండ్ అనేసి భగవంతుని అక్కడికి వచ్చి స్వామిని వేడుకుండేవారు. మాకు ఇవేం అవసరం లేదు అనేసి. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఫారినర్స్ కూడా చాలామంది అలాగే వచ్చి వేడుకునేవారు. అయితే ఈ పీస్ ఆఫ్ మైండ్ ఎలా దొరుకుతుంది అన్నది ఇందులో భోక్తారం యజ్ఞ తపసాం ఈ అంటే నువ్వు భోక్తల గురించి నువ్వు వాడుతున్నావు, కానీ ఈ తపస్సుకి యజ్ఞానికి ఆయన భోక్త కాదు. హీఈజ్ నాట్ భోక్త. ఎవరు? భగవంతుడు. అయితే భగవంతుడు ఎవరు అంటే సర్వలోక మహేశ్వరం. ఈ మొత్తం ప్రపంచాన్ని అంతటినీ సృష్టించి లయం చేసిన వాడు ఆయనే పరమేశ్వరుడు. సుహృదం సర్వభూతానం, మొత్తం ఎన్ని అయితే జీవరాశులు ఉన్నాయి, జీవరాశులు అన్నిటికన్నా అధిపతి ఆయనే.
ప్రతి జీవరాశిలో ఆత్మగా ఆయన వెలుగుతూనే ఉన్నాడు. జ్ఞాత్మ అది తెలుసుకో. జస్ట్ ఆ జ్ఞానాన్ని తెలుసుకొని నువ్వు శాంతి చెంది శాంతిని పొందుము అనేసి అది మనకి 29వ శ్లోకంలో ఆయన పూర్తిగా చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ కర్మ సన్యాసి యోగం గురించి మనం ఒకసారి ఏం చెప్పాడు భగవంతుడు అనేసి ఒకసారి రిపీట్ చేసుకుంటే, సన్యాసాం కర్మణాం కృష్ణ పునర్యోగం సంససి యచ్చేత ఏదైకం తన్మే బ్రూహి సునిశ్చితం అనేసి మొట్టమొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేశాడు. అంటే ముందు ఏంటి అర్జునుడే చెప్తున్నాడు. అర్జునుడు పలికాడు మొట్టమొదటి స్వామి నాకు ఏం చేయమంటారో మీరు చెప్పండి. కర్మ సన్యాసి యోగమా? కర్మ సన్యాసి యోగంలో నువ్వు చెప్తుంటే కర్మ సన్యాసి యోగం నాకు మంచిది అంటున్నావు. ఆ తర్వాత మరొకసారి ఏంటంటున్నావు, కర్మయోగం మంచిది అంటున్నావు. యువతల కర్మ సన్యాసి యోగం మంచిది అంటున్నావు, కర్మయోగం మంచిది అంటున్నావు. ఏదో ఒకటి చెప్పు. నాకేంటి కర్మయోగం చేయమంటావా, కర్మ సన్యాసి యోగం చేయమంటావా? అంటే నేను సన్యాసిగా ఉండడానికి నేను రెడీయే, అని నాకు ఈ కర్మలోకం మాత్రం నాకు లాగొద్దు. నేను సన్యాసిగానే ఉంటాను. అసలుకి ఈ రెండిట్లో ఏది గొప్పది, ఏది చేయమంటావో చెప్పు అనేసి మొట్టమొదట అర్జునుడు పలికాడు అనమాట. దానికి ఆయన జవాబు చెప్తూ మొత్తం 29 శ్లోకాలు ఆయన నెక్స్ట్ శ్లోకం నుంచి ఆయన చెప్పాడు. అయితే కర్మ సన్యాసి యోగము, కర్మయోగము, ఈ కర్మయోగము సన్యాసి యోగము ఈ రెండు దారులు, ఈ రెండు ఒకటే. ఎలా అయినా మీరు దానికి చేరుకోగలరు. యువతలు కర్మయోగం చేసినట్టు మీరు మోక్షానికి వెళ్ళగలరు, కర్మ సన్యాసి యోగం చేసినా మోక్షానికి వెళ్ళగలరు. ఇవి రెండు దారులు, అది మీరు ఎంచుకోండి. నీకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను దీని గురించే. మళ్ళీ నువ్వు అడుగుతున్నావు ఏంటి? అయితే సన్యాసం తీసుకుంటా అంటున్నావు ఏంటి? సన్యాసం అంటే అంత సులభం అనుకున్నావా? నేను సన్యాసం తీసుకుంటాను, నాకు అవసరం లేదు, నాకు ఈ కర్మయోగం అవసరం లేదు అనేసి అనుకుంటున్నావు. కానీ ఈవెన్ సన్యాసి యోగం కూడాను చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. అంటే నువ్వు ఎవరిని దేశించకూడదు, నువ్వు నిత్య సన్యాసిగా ఉండాలి, రాగద్వేషాదులన్నీ మానేయాలి. అప్పుడు నువ్వు ఆ సన్యాసాన్ని వెళ్ళగలవు. యు ఆర్ ఎంటైటిల్ టు గో ది సన్యాసి, కర్మ సన్యాసి యోగం. అయితే ఎంతవరకైతే ఈ రాగద్వేషాలు ఉన్నాయో, ఎంతవరకైతే నీకు ఈ ద్వేషగుణాలు ఇవన్నీ ఉన్నాయో, ఇవి ఉంటుండగా నువ్వు అందులోకి వెళ్ళడం కష్టం. అయితే ఇవి ఏంటి? సాంఖ్య అంటే ఏంటి? జ్ఞానం. కర్మయోగం అంటే యువతల కర్మయోగం, అవతల జ్ఞానయోగం. ఈ రెండు వేర్వేరు ఫలాలు ఇస్తాయి అనుకుంటారు. ఏంటి ఫలాలు? నువ్వు జ్ఞానయోగంలో ఉన్నా, కర్మయోగంలో ఉన్నా. నువ్వు జ్ఞానయోగంలో ఉంటే జ్ఞానాన్ని సంపాదిస్తావు, కర్మయోగంలో ఉంటే నీ కర్మలన్నీ సక్రమ మార్గంలో చేస్తూ నువ్వు ఒక మంచి మార్గంలో నువ్వు వెళ్ళగలవు. ఈ రెండు ఫలాలు ఒకటే దారి, ఎలా అయినా దానికే నువ్వు చేరుకోగలవు అనేసి జ్ఞానయోగ ఫలం, కర్మయోగ ఫలం ఈ రెండు ఒక్కటిగా చూచువారే ధన్యులు అని చెప్తున్నాడు.
అయితే కర్మయోగం ఏంటి? కర్మయోగం, ఈ కర్మయోగం అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు కర్మయోగం గురించి నువ్వు తెలుసుకో. ఈ కర్మయోగం అంటే ఏంటి? మనస్సు, ఇంద్రియాలు, శరీరం. మనస్సు, ఇంద్రియాలు, శరీరం, ఈ మూడు ఒకటైతే కానీ నువ్వు కర్మ చేయలేవు. ఈ మూడులతో కూడుకున్నది కర్మయోగం. అయితే నువ్వు కర్మయోగం ఏదైతే కర్మలు చేస్తావో ఆ కర్మలు నువ్వు చేస్తూ భగవంతుని జ్ఞానంతో నువ్వు కర్మలు చెయ్యి. అప్పుడు నీకు అది బాగుంటుంది. ఎవడైతే మనస్సును తన ఆధీనంలో ఉంచుకుంటాడో వాడే గొప్పవాడు. ఎవడైతే అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ భగవద్ధ్యానంలోకి వెళ్తాడో, ఆ పరమాత్ముని ఎవడైతే ధ్యానించుకుంటాడో, ఆత్మస్వరూపుడైన ఎవరు? పరమాత్ముడు. ఆ పరమాత్ముని ఎవరైతే తన ఆత్మగా ఎవరైతే తలుచుకుంటారో వాడు ధన్యుడు. అంటే మనస్సును నీ కంట్రోల్లో చేసుకుంటూ నువ్వు ఏ పనైనా చేస్తూ ఉండు. ఆ తర్వాత ఈ తత్వజ్ఞాని ఒకడు ఉన్నాడు. అంటే తత్వజ్ఞానం కలవాడు, కర్మయోగం కలవాడు. ఈ తత్వజ్ఞానం కలవాడు ఎలా ఉంటాడు, కర్మయోగం కలవాడు ఎలా ఉంటాడు అనేసి భగవంతుడు వివరిస్తున్నాడు. ఈ కర్మయోగం చేసిన వాడు కర్మాలను చేస్తూ ఉంటాడు. దేనితో చేస్తాడు? నీ తాలూకా మనస్సు, ఇంద్రియాలు, శరీరం, దీంతో వీడు కర్మ చేస్తాడు. వాడు అక్కడ కర్మ చేయడు, ఆడు తత్వజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. తత్వజ్ఞానాన్ని సంపాదించుకుంటూ వాడు ఎలా చేస్తాడు? తత్వజ్ఞానాన్ని సంపాదిస్తూ ఎప్పుడైతే తత్వజ్ఞానంలో ఉంటాడో వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. కానీ ఏదైతే కర్మలు చేస్తున్నాడో వాడు దాని గురించి పట్టించుకోడు. సో ఆయన ఎవడైతే తత్వజ్ఞానంలో ఉంటాడో వాడు చూస్తూ ఉంటాడు కానీ అది ఏంటి కనబడదు, వింటూ ఉంటాడు కానీ కనబడదు, పని చేస్తూ ఉంటాడు కానీ అది పని వాడికి కాదు. అంటే అతను శరీరం, ఆ ఇంద్రియాలు తన ఆధీనంలో పెట్టుకోకుండా భగవంతుని జ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ భగవద్ ధ్యానంలోకి వెళ్ళిపోయాడో ఈ కర్మలు ఇంకా వాడు చేస్తున్నట్టు వాడు గ్రహించుకోడనమాట. కానీ కర్మలు చేస్తూ ఉంటాడు. అయితే ఏదైతే కర్మలు చేస్తున్నాడో ఆయన ముందు భగవతర్పణ చేసి, భగవతర్పణ కర్మలు చేసినప్పుడు నువ్వు భగవతర్పణ ఎప్పుడైతే ఆ కర్మలు ఈ కర్మ తాలూకా ఫలితం నువ్వు ఆశించకుండా నువ్వు భగవతర్పణ చేసావు అనుకో, ఆ కర్మ తాలూకా ఫలితం అవని అందులో నువ్వు ఒక పాపం అయినా పుణ్యమైనా ఏదైనా నీకేది అంటదు. ఎందుకు? అది భగవంతుని ఇచ్చావు. అది ఎలా ఉంటుంది? తామరాకు మీద ఎప్పుడైతే నీళ్ళు పడతాయో ఆ నీరు ఎలా అయితే తనకి లోపల తీసుకోదో అలాగే వీడి కూడాను అలాగే ఉంటాడనమాట. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరం ద్వారా శరీరంతో అంతఃకరణ శుద్ధి చేస్తూ కర్మల్ని ఆచరిస్తే దేంతో? నీ మనస్సు, ఇంద్రియము, కేవలం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరం 4. ఇది బాగా గుర్తు చేసుకోండి. ఇంద్రియాలు అంటే మొత్తం మన శరీరంలో ఎన్నో ఇంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ ఇంద్రియాలతోనే నువ్వు పనిచేస్తావు. ఏవి? ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ రెండిటితోనే నువ్వు ఏ పనైనా చేయాలి. అందుకే నువ్వు ఇంద్రియాలు, మనస్సు ఉంటే కానీ ఏ పని నువ్వు చేయలేవు. ఆ మనసుతో సహా బుద్ధి,
బుద్ధి ఇది మంచిది చెడ్డది అది చెప్తూ ఉంటుంది. అయితే ఈ మూడు కాక దేంతో నువ్వు చేస్తావు? నీకు ఇచ్చిన బాడీ, భగవంతుడు ఈ బాడీ ఇచ్చాడు, ఈ శరీరంతో నువ్వు పనిచేస్తూ ఉంటావు అదనమాట. అది ఎలాంటి పని చేయాలి? నిష్కామ కర్మ. అది నిష్కామ కర్మ చేస్తూ భగవతార్పణ చేసినట్టయితే ఆ కర్మలకు ఫలం కూడాను భగవంతుని అర్పిస్తూ ఉంటావు. ఆ కర్మ నీకు ఇంకా ఏమీ అంటదనమాట. ఎవడైతే తత్వజ్ఞానంలో ఉంటాడో వాడు అస్సలుకి ఏమంటుంది, వాడు అసలు శరీరమే పట్టించుకోడు. శరీరం నాది కాదే అంటాడు. ఆ పాయింట్కి వెళ్ళిపోయాడు. వీడు ఏం చేస్తాడు? ఈ మూడిటితో నువ్వు పనిచేస్తూ భగవతర్పణగా వాడు చేస్తూ ఉంటాడు, భగవంతుని అర్పిస్తుంటాడు అనమాట వాడు. అయితే నువ్వు అంతఃకరణను ఎప్పుడైనా నువ్వు అదుపులో ఉంచుకొని ఉంచుకుంటూ అంటే లోపల ఉన్న అంతఃకరణం అంటే నీ మనసు, దాన్ని అదుపులో ఉంచుకోవాలి. దాన్ని ఎక్కువగా పరిగెట్టించకూడదు. పరిగెట్టించకుండా నీ అదుపులో ఉంచుకోవాలి. దాన్ని పరిగెడుతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ పట్టుకొని మళ్ళీ రావాలి. వస్తువు భగవంతుని దగ్గరికి మళ్ళీ పెడుతూ ఉండాలి. కానీ ఆ మనసుని చాలా కష్టమైనది దాన్ని కంట్రోల్ చేయాలి అంటే. అది సాధన ద్వారా అవుతుంది. ఆ సాధన చేస్తూ దాన్ని నువ్వు చేసినట్టయితే నువ్వు తప్పగా దీన్ని నువ్వు జయించగలవు అంటాడు. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య జుదుబ్రదు నా కర్మఫల సంయోగం స్వవస్తు ప్రవర్తతే అంటున్నాడు. అంటే ప్రతి ఒక్క శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకాలన్నమాట. కర్మఫల సంయోగం కానీ ఇవన్నీ నీ ప్రకృతితో సంబంధించినవి. ఈ పుణ్య పాప కర్మల్లో ఏదైతే అతను కర్మలు చేస్తుంటాడో, ఈ పుణ్యకర్మని పాపకర్మ, అది భాగస్వామి అతను కాకుండా అది భగవతర్పణ చేస్తూ ఉంటాడు. ఆడు ఏదైతే తప్పు పని చేస్తాడో, దేనికి తప్పు పని చేస్తాడు? తప్పు పని చేయడానికి కారణం ఏంటి అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. నీలో ఉన్న జ్ఞానాన్ని అజ్ఞానం అన్నది కప్పిస్తున్నది. ఎప్పుడైతే కప్పిపోయిందో నువ్వు అజ్ఞానంతో ఉన్న పనులకే నువ్వు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తావు. ఆ ప్రిఫరెన్స్ ఎప్పుడైతే ఇచ్చావో అదంతా తప్పుడు పనులు, అది మళ్ళీ నీకు అంటుకుంటుంది. అంటుకుంటే ఏంటవుతుంది? మళ్ళీ నీకు చావు పుట్టుక ఇందులోనే ఈ కర్మలెక్క చేయక తప్పదు. ఇది ఎవరైతే జ్ఞానంతో ఉంటారో, జ్ఞానం ఎలాగ వస్తుంది? ఎవరికైతే తత్వజ్ఞానం ఉంటుందో వాళ్ళకి కంపల్సరీ ఈ ఫలానిది తప్పు, ఫలానా ఇది అనేసి వాళ్ళు తెలుసుకుంటుంటారు. కానీ మామూలుగా ఉన్నవాడు ఆ సచ్చిదానంద పరమాత్మని వాడు తెలుసుకోలేడు. అయితే దీనికి ఎవడైతే జ్ఞానంతో ఉంటాడో వాడు ఎలా ఉంటాడు? విద్య వినయం, చాలా వినయంగా ఉంటాడు. విద్యతో సహా వినయం కూడా ఉండాలి. ఆ వినయం ఉంటేనే విద్యకి నీకు శక్తినిస్తుంది. వినయం లేకుండా నువ్వు ఏ జ్ఞానాన్ని సంపాదించినా అది జీరో. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. దాంతో మీకు ఎటువంటిది లేదు. అయితే జంతువులు ఉన్నాయి. బ్రాహ్మణులు ఏంటి? వాళ్ళు జ్ఞానులే. బ్రాహ్మణులు జ్ఞానులే. అలాగే జంతువుల్లో ఏంటి? ఏనుగు ఉంది, అది ఒక జ్ఞానవంతురాలే. అయితే వీడేంటి? ఎవరైతే జ్ఞానంతో ఉన్నాడో, ఎవరైతే అజ్ఞానంతో ఉన్నారో అంటే ది లోయెస్ట్ పర్సన్, అంటే మీరేంటి? రిచ్ పర్సన్ అండ్ పూర్ పర్సన్. అంటే రిచ్ పర్సన్ అంటే వాడు కొద్దిగా డబ్బు ధనంతో కొద్దిగా దీనిగా ఉంటుంటాడు. ఎవడైతే పూర్గా ఉంటాడో వాడు కొద్దిగా అనామదేవుడిగా ఉంటాడు.
కానీ నువ్వు చూడడం మాత్రం ఇద్దరికీ సమానంగా చూసినట్టయితే, అంటే జంతువుల్లో కూడాను కుక్క, ఈ పిల్లి, పంది ఇవన్నీ ఉన్నాయి. అన్నిట్లోపల భగవంతుడు ఉన్నాడు. ప్రతి దాంట్లోనే భగవంతుడు ఉన్నాడు. ప్రతి జీవిలో కూడా ఉన్నాడు. కుక్కను వస్తే మనం పారదోలేస్తాం, వెళ్ళిపో 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 వెళ్ళిపో. అలా కాకుండా అన్ని సమానంగా నువ్వు చూసుకోవాలి. అలాగే ఎవడైతే పేదవాడు ఉన్నాడో వాడు ధనవంతుడిని ఇద్దరికీ ఒకే మర్యాదగా నువ్వు ఇస్తూ నువ్వు చూసుకున్నట్టయితే నీ తాలూకా జ్ఞానం అంటే సర్వత్రా సమభావ స్థితితో ఉండాలి. అప్పుడు ఈ మొత్తం జగత్తునే జయించిన వారు అవుతారు. అప్పుడు సచ్చిదానంద పరమాత్మను తాలూకా జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటావు. అలాగన్నప్పుడు ఎలా ఉండగలవు? నువ్వు ఎప్పుడూ ఒకేలాగా ప్రవర్తిస్తూ ఉండాలి. ఎలాగ ఒకేలాగా నువ్వు ప్రవర్తించాలి? నువ్వు డబ్బు వచ్చినప్పుడు ఊరిగా పొంగిపోకూడదు. ఆ డబ్బు పోయినప్పుడు ఎక్కడో దొంగలో ఎవడో పట్టుకుపోయారు నీ దగ్గర ఉన్న ధనాన్ని, లేకపోతే ఎవడో పట్టుకుపోయాడో ఎవడో ఎడ్ చేసాడు, దానివల్ల నువ్వు కురిగిపోకూడదు. నీ డబ్బు పోయింది, ఊరిగా తలపట్టుకొని బాధపడకూడదు. నువ్వు ఊరిగా ధనవంతుడు అయిపోయి ఒక లాటరీ టికెట్ పడిపోయింది, కొన్ని కోట్లు వచ్చేసాయి, దాని గురించి నువ్వు ఊరికి పొంగిపోకూడదు. అవతల పొంగిపోకూడదు, ఇక్కడ దుఃఖం కూడా ఉండకూడదు. ఈ రెండు ఎవడైతే సమానంగా చూసుకుంటాడో వాడు సచ్చిదానంద పరమాత్మని చూడగలడు. అంటే యూ షుడ్ సీ ది ఈక్వాలిటీ ఆఫ్ ఎవ్రీ వన్ అనేసి ఈయన ప్రతి దాంట్లోని చాలా చక్కగా అంతఃకరణాల గురించి, ఆత్మ స్థితి గురించి, ఆ తర్వాత ఈ ఆహారాల గురించి కూడా, సాత్విక ఆహారం వాటి గురించి కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇందులో సాత్విక ఆహారం తీసుకున్నవాడు ఎలా ఉంటాడు, మాంసాహారం తీసుకున్నవాడు ఎలా ఉంటాడు. నీ బుద్ధి చక్కగా పనిచేయాలంటే సాత్విక ఆహారంతో నువ్వు ఎప్పుడూ ఉండాలి. నీ మనసు చక్కగా ఉంటుంది. అది నెక్స్ట్ భోగాల గురించి, ఊరిగా భోగాలు అంటే నీకేదో భోగాలు, ఒక సరదా, ఒక వినోదం, దీంట్లో మహా ఆనందం పొందిపోతున్నావు. ఆ ఆనందానికి నీకు దట్ ఈస్ టెంపరీ. ఇంకా ఏదో అయిన ఊరికే దుఃఖపడిపోతున్నావు, దానికి కూడా నువ్వు చేయకూడదు. అంతా సమానంగా నువ్వు చేసినట్టయితే నువ్వు సుఖంగా నువ్వు ఉండగలవు. ఆ తర్వాత ఇంకేంటంటున్నాడు, నువ్వు ఇవన్నీ తెలుసుకో. ఎప్పుడు తెలుసుకుంటావు? తెలుసుకోవడానికి ఏమైనా టైం ఉందా నీకు? నువ్వు ఇంకా జీవితంలో అప్పుడే దగ్గరికి వచ్చేసావు, ఇంకా ఎండింగ్ పాయింట్కి వచ్చేస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఆ జ్ఞానం గురించి తెలుసుకోక ఏది తప్పు ఏది ఒప్పు, ఏంటి భగవతత్వం అంటే ఏంటి, భగవంతుని తాలూకా జ్ఞానం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ నువ్వు తెలుసుకోలేనప్పుడు ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు? ఇంకా నీకు టైం ఎక్కడ ఉంది? నువ్వు ఆ తర్వాత చనిపోయిన తర్వాత నువ్వేం తెలుసుకోలేవే. ఇంకా నీ శరీరమే పోతుంది, నీకు ఆలోచన లేదు, నీకేమీ ఉండదు. ఇంకా అప్పుడు బోర పట్టుకొని కూర్చున్నా ఏం లాభం లేదు. ఎప్పుడైతే ఈ బాడీ ఉందో, ఈ శరీరం ఉందో, అప్పుడే నువ్వు అన్నీ నేర్చుకోవాలి అనేసి కూడా అతను చెప్తున్నాడు. ఆ తర్వాత ఆత్మ ఎన్న లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషియ క్షీణ కల్మష చిన్నద్వైత యథాత్మానం సర్వభూత హితరత అంటున్నాడు. అయితే లభంతే బ్రహ్మ నిర్వాణం, పాపరాహితులు, జ్ఞాన ప్రభావము, సమస్త సంశయములు అంటే సర్వ ప్రాణులు సమానంగా చూసేవారు భగవంతుణ్ణి చూడగలరు. నెక్స్ట్ కామక్రోధయుక్తానాం అన్నాడు. ఎవరైతే కామానికి క్రోధానికి దూరంగా ఉంటారో వాళ్ళు యతచేత్సాం, వాళ్ళు భగవంతుని చిత్తాన్ని అంటే భగవంతుణ్ణి పొందగలరు.
ఎవరు? యతీనాం అంటే జ్ఞానులు. ఆ జ్ఞానులు పొందాలి. ఎలాంటి జ్ఞానులు అంటే కామక్రోధాలకు దూరంగా ఉన్న వాళ్ళే పొందగలరు అనేసి ఇక్కడ చెప్తున్నాడు. సర్వాన్కృత వారి అంటున్నాడు. మళ్ళీ నువ్వు అంటే ఏదైతే బాహ్య విషయ భోగాలు ఏవైతే నువ్వు భగవంతుని దగ్గర కూర్చొని ఇంకేం ఆలోచించుకోకూడదు. బాహ్య వస్తువులను ఏవైతే ఉన్నాయో అవి నువ్వు మైండ్లోకి తెచ్చుకోకూడదు. ఇన్ కేస్ తెచ్చుకున్నావా అనుకో, ఏదో ఒక వస్తువు చూసావు, ఆ వస్తువు నీ మైండ్లోకి వెళ్ళింది. నీ మైండ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మైండ్లోకి వెళ్ళిపోయిందో నువ్వు నీకు భగవంతుని మీదకి మరి జ్ఞానం వెళ్దు. ఏదైతే బాహ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏవైతే చూస్తున్నావో ఇవన్నీ లోపలికి తెచ్చుకోకుండా అవి ఎక్కడ వస్తువులను అక్కడే విడిచిపెట్టేయాలి. నువ్వు చూస్తున్నది ఏ వస్తువు చూడు, ఏది చూడు, అంతట్లో కూడా భగవంతుడినే కనబడినట్టు నువ్వు ఉంటున్నట్టయితే ఆ భగవంతు ప్రాప్తి నీకు దొరుకుతుంది అనేసి 29 శ్లోకాలు చక్కగా చెప్తూ ఆ భగవద్ ధ్యానంలో నువ్వు ఎప్పుడైతే చక్కగా ఉంటావో అప్పుడు నీకు భగవంతుడు ఈ భగవంతుడు అంటే ఎవరు అనేసి నువ్వు ఈ సమస్త లోకాన్ని సృష్టించిన వాడు ఆయనే, లయం చేసిన వాడు కూడా ఆయనే. అలాంటి పరమాత్ముడిని నువ్వు ప్రార్థించినట్టయితే నీకు ఎప్పుడు సుఖంగాను చక్కగా శాంతంగా ప్రశాంతంగా ఉండగలవు అనేసి ఈ కర్మ సన్యాస యోగంలో ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తూ మనకి ఒక జ్ఞానాన్ని కలిగించిన ఆ మహానుభావుడికి, ఆ పరమాత్ముడికి మనం శతకోటి వందనాలు చేస్తూ మనం చక్కగా ఒక మంచి మార్గంలో మనం ప్రయాణించడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్.